హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి రసమలై. చూసారు కదా రసమలై ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ రసమలై మనం షాప్లో పర్చేస్ చేసుకుంటే ఒక సింగిల్ పీస్ వచ్చేసి 30 రూపీస్ అవుతుంది. అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇట్స్ ఆల్సో హైజీనిక్. సో ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే టిప్స్ అండ్ ట్రిక్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రసమలై ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ విత్ ద రెసిపీ. ఫస్ట్ ఒక వెసల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాతే 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ వచ్చేసి 1 లీటర్ మిల్క్ అనమాట. రసమలై ప్రిపేర్ చేసుకోవడానికి కౌ మిల్కే యూస్ చేసుకోవాలి, బఫెలో మిల్క్ యూస్ చేయకూడదు. అండ్ బాయిల్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అడుగున అతుక్కోకుండా ఉండడానికి అండ్ మీగడ ఫామ్ అవ్వకుండా ఉండడానికి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకోవాలి. ఇక్కడ సీడ్ కానీ పల్ప్ కానీ లేకుండా చూసుకోవాలి. మిల్క్ బాయిల్ అవుతున్న టైంలోనే నెక్స్ట్ ప్రాసెస్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ ముందే చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను, ఇవి తూచా తప్పకుండా పాటిస్తే రసమలై పర్ఫెక్ట్గా వస్తుంది. వన్స్ పాలు మరిగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకుని ఒక 5 మినిట్స్ మిక్స్ చేసుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్లోకి 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకుని డైల్యూట్ చేసుకున్న తర్వాతే నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేస్తున్నప్పుడు ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం కింద యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా పాలు నీళ్ళు సెపరేట్ అయిన తర్వాత నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేయడం ఆపేయాలి. ఇక్కడ చూసారా, నాకు ఆల్మోస్ట్ ఇంత నిమ్మకాయ జ్యూస్ మిగిలిపోయింది. ఈ విధంగా సెపరేట్ అయిపోయిన తర్వాత యాడ్ చేయడం ఆపేయాలి. దాని తర్వాత ఇందులోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. వన్స్ ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా చేయాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక బౌల్, అలాగే ఒక స్ట్రైనర్, ఒక నీట్ అండ్ క్లీన్ వైట్ క్లాత్. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత పన్నీర్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎక్సెస్ వాటర్ వచ్చేసి కర్రీస్కి యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే ప్లాంట్స్కి ఫర్టిలైజర్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు. ఇది చాలా న్యూట్రిషియస్. దాని తర్వాత ఇందులోకి 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని పన్నీర్ని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పన్నీర్లో ఏదైనా లెమన్ టేస్ట్ ఉంటే కంప్లీట్గా పోతుంది. ఇక్కడ లెమన్ జ్యూస్ యూస్ చేసే బదులు వెనిగర్ యూస్ చేస్తున్నారు అంటే ఒకసారి మామూలుగా వాష్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపించేటట్టు పన్నీర్ అంతా దగ్గర చేసుకొని ఒకసారి స్క్వీజ్ చేసుకోవాలి. మరి ఓవర్గా స్క్వీజ్ చేయక్కర్లేదు, మామూలుగా ఒకసారి వాటర్ అంతా డ్రైన్ అయిపోయేటట్టు స్క్వీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించేటట్టు దీనిపైన ఒక వెయిట్ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ వెయిట్ ఉంటే వెయిట్ ప్లేస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ కదా యూస్ చేసింది. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఫిల్ చేసి ఆ బౌల్ దీనిపైన ప్లేస్ చేస్తే సరిపోతుంది. లేదు అంటే ఒక ట్యాప్ కింద ఇది హ్యాంగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే సరిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి ఈ 3 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ ఫాలో అవుతే సరిపోతుంది. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. దీనికి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1 లీటర్ పాలు యాడ్ చేసుకోవాలి. అంటే 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్. ఇక్కడ టోన్డ్ మిల్క్ అయినా పర్లేదు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్లేదు. ఈ పాలు 1/3 రెడ్యూస్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీగడ ఫామ్ అవ్వకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అడుగున అతుక్కోకుండా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ వచ్చేసి 200 గ్రామ్స్ అనమాట. అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పించ్ కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, కేవలం కలర్ అండ్ టేస్ట్ కోసం మాత్రమే కుంకుమ పువ్వు యాడ్ చేస్తే సరిపోతుంది. అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఫైన్గా చాప్ చేసిన డ్రై నట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యూస్ చేసిన నట్స్ వచ్చేసి బాదాం, పిస్తా అండ్ క్యాష్యూ నట్. ఇక్కడ వీడియోలో కనిపించేటట్టు నట్స్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి పెట్టుకుని చల్లారబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టోన్ రిమూవ్ చేసుకుని ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఒకసారి స్క్వీజ్ చేసుకుని ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే రిమూవ్ చేసుకోవాలి.
నెక్స్ట్ క్లాత్లో ఉన్న పన్నీర్ అన్ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా పన్నీర్ యొక్క టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకుంటే మాయిస్ట్ పన్నీర్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది. సపోజ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ కానీ యారోరూట్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు మరీ డ్రైగా ఉంది అనుకుంటే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వచ్చేసి పర్ఫెక్ట్ మాయిస్ట్ పన్నీర్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నేను వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఒక 8 మినిట్స్ అయినా బాగా నీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను టైం ఎందుకు మెన్షన్ చేశాను అంటే 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా 8 మినిట్స్ ఫాస్ట్గా నీట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఓవర్గా నీట్ చేసుకున్నా కూడా ఆయిల్ ఇందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఓవర్గా నీట్ చేసుకోకూడదు, అలా అని తక్కువసేపు నీట్ చేసుకోకూడదు. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా ఫాస్ట్గా ఒక 8 మినిట్స్ నీట్ చేసుకుంటే సరిపోతుంది. దీని యొక్క టెక్స్చర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా దీని యొక్క టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది డ్రై అయిపోకుండా ఉండడానికి ఒక క్లాత్తో కానీ లిడ్తో కానీ క్లోజ్ చేసుకోవాలి. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఒక కడాయి తీసుకుని అందులోకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 800 ml వాటర్ యాడ్ చేసుకొని దాని తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల పన్నీర్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రోల్ చేసుకొని సిలిండ్రికల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా బాల్స్ కింద ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్లైట్గా ప్రెస్ చేసుకొని బార్డర్స్ క్రాక్స్ ఏమీ లేకుండా ఈ విధంగా షేప్ చేసుకోవాలి. నేను వీడియోలో చెప్పినట్టు స్టార్టింగ్ నుంచి ఇంతవరకు చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవుతే పర్ఫెక్ట్ టెక్స్చర్తో క్రాక్స్ ఏమీ లేకుండా ఈ విధంగా షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఆల్మోస్ట్ 10 రస్మలై బాల్స్ వచ్చాయి. ఈ లోపల షుగర్ సిరప్ రోలింగ్ బాయిల్ అవుతూ ఉంటుంది. వన్స్ ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసెస్ కింద పన్నీర్ బాల్స్ ఇందులోకి వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు. ఒక్కొక్కటి కింద వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు లిడ్కి హోల్ ఉంది అంటే కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. లేదు లిడ్కి హోల్ లేకపోతే సెమీ హాఫ్ కింద క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు దీని యొక్క సైజు ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి ఫ్లిప్ చేసుకోవాలి. అన్ని పీసెస్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని మరో 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. టోటల్ 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లిడ్ ఓపెన్ చేయకుండా 5 మినిట్స్ అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒక్కొక్క పీసెస్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపించేటట్టు 2 గరిటెల సహాయంతో స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదా దీని యొక్క టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సాఫ్ట్గా ఉంటుంది అండ్ లిక్విడ్ కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంది. దీని యొక్క షేప్ అండ్ టెక్స్చర్ చూస్తే మీకే తెలుస్తుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కొక్క పీస్ ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని రబ్డీలోకి యాడ్ చేసుకోవాలి. వన్స్ ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఒక 4 to 6 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే దీని యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా జ్యూస్ అంతా కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకుని దీని యొక్క టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు రస్మలై ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ ఫాలో అయ్యి చేస్తే మీరు కూడా ఇంట్లో పర్ఫెక్ట్గా రస్మలై ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే
సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ అప్డేట్లో ఉంటాయి. ఎంజాయ్ ద డే.